రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివి ఉన్నట్లయితే, నేను నేరస్తుడై ఉన్నట్లు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నను, అయినను దేవుని యొక్క వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన చివరి రోజులలో తనకి ఇష్టమైనటువంటి కుమారుడు, ప్రియ కుమారుడైనటువంటి యవ్వనస్తుడైనటువంటి ఆత్మ నడిపింపు కలిగినటువంటి సేవకుడు, చెప్పిన మాట విన్నటువంటి సేవకుడు, చెప్పిన పని చేస్తున్నటువంటి సేవకుడు, ప్రభు మహాకృపను బట్టి పౌలు గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి తిమోతి గారికి రాస్తున్నటువంటి చివరి పత్రిక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అప్పుడు పౌలు గారు ఈ రీతిగా చెబుతా ఉన్నారు, నేను చెరసాలలో బంధింపబడి ఉన్నప్పటికును దేవుని యొక్క వాక్యము బంధింపబడలేదు అనేటువంటి మాట చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క వాక్యము బంధింపబడలేదట, దేవుని యొక్క వాక్యము బంధించబడలేదట, దేవుని యొక్క వాక్యము అంతటితోనే ఆగలేదట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు దేవుని యొక్క వాక్యము బంధించబడలేదు, ఎందుకు దేవుని యొక్క వాక్యము ఆగలేదు అని అంటే, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యానికి పవర్ అనేటువంటిది ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక భక్తులు అనేటువంటి వారు అనేక మంది బంధించబడి ఉన్నప్పటికును, వారు శిక్షలు అంటే అనేకమైనటువంటి శిక్షలు వారు అనుభవిస్తున్నప్పటికును దేవుని యొక్క వాక్యము అంతటితోని ఆగలేదు. దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యము 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, దేవుని యొక్క వాక్యము ప్రబలమైపోతా ఉన్నదాట, అంటే వ్యాప్తి చెందుతా ఉన్నదాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు, దేవుని యొక్క వాక్యము ప్రబలించబడతా ఉన్నది, వ్యాప్తి చెందుతా ఉన్నది. దేవుని యొక్క వాక్యము విస్తారంగా వెళ్ళిపోతా ఉన్నది. మరి ఏ కాలము అదేనంటే, క్రైస్తవుల్ని హింసిస్తున్నటువంటి కాలము, క్రైస్తవులని కొడుతున్నటువంటి కాలము, క్రైస్తవులను అవమానిస్తున్నటువంటి కాలము, క్రైస్తవులని భయపెడుతున్నటువంటి కాలము, క్రైస్తవుల్ని కొడుతున్నటువంటి కాలము, క్రైస్తవుల్ని చంపుతున్నటువంటి కాలములో దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు. దేవుని యొక్క వాక్య మాట వ్యాప్తి చెందుతా ఉన్నదాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనం కూడా ఇలా రాయబడి ఉన్నది, దేవుని యొక్క వాక్యము బహు వేగముతో పరిగెడుతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య మాట బహు వేగముతో పరిగెడతా ఉన్నదట. ఎందుకు దేవుని యొక్క వాక్యము బహు వేగంగా పరిగెడతా ఉన్నదని అంటే, ఈ సృష్టిలో ఆయన తయారు చేసుకున్నటువంటి అనేక మంది ప్రజలు బహు వేగముతో పాపములోనికి దూసుకు వెళ్ళిపోతా ఉన్నారు. బహు వేగంగా అనేకమైనటువంటి వ్యసనాలతో వేసారిపోతూ ఉన్నారు. బహు వేగముగా దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతా ఉన్నారు. బహు వేగంగా దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవటం లేదు. కనుక